మంచు కుటుంబంలో వివాదం ప్రస్తుతం తెలుగు స్టేట్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నిన్న రాత్రి జల్పల్లి నివాసం దగ్గర ఒక యుద్ధ వాతావరణమే జరిగిందని చెప్పాలి. మోహన్ బాబు మీడియా మీద దాడి చేయడం, ఆయనకి బీపీ ఎక్కువై ఉదయాన్నే ఆయన హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడం, ఓవరాల్‌గా తీవ్ర పరిణామాలు వరుసగా జరుగుతున్నాయంటూ చెప్పాలి. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? మనోజ్ ఎక్కడున్నారు? అసలు వాళ్ళ కుటుంబంలో జరిగిన వివాదం ఏంటి? పూర్తి వివరాలు మాట్లాడడానికి చిట్టిబాబు మనతో ఉన్నారు. త్రిపురేని చిట్టిబాబు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు పరిస్థితి ఏంటి? నిన్న జరిగిన దాడి గురించి ఏమంటారు? ఇప్పుడు నిన్న జరిగిన దాడి వాళ్ళు అనైతికంగా వచ్చారు. అది ట్రెస్ పాసింగ్ కిందే. ఇప్పుడు పర్మిషన్ లేదు, మిమ్మల్ని పిలవలేదు. మీ పార్టీకి ఒక అనాథ రీతిగా జ్వరబడిపోయి మొహం మీదకి మైక్ పెట్టి అడగని అసందర్భ ప్రశ్నలు అడుగుతూ ఉంటే మైక్ తీసి లాగి ఇచ్చేసాడు. వాడు జరిగింది. అది తప్పు. నువ్వు అనాథ రైతుడు ఎంట్రీ, అసలు ఆ ప్రైవేట్ ప్రాపర్టీ నువ్వు ఎట్లా ఎంటర్ అవుతావు? నేను రమ్మని ఏమైనా పిలిచారా? నీ పర్మిషన్ ఉందా? పర్మిషన్ అడిగి వచ్చావా? లేదు. లోపల జ్వరబడిపోవటము అంటే ప్రెస్ అంటే ఇష్టారాజ్యమా? ప్రెస్ అంటే కొమ్ములు ఉన్నాయా? ఏమి ఒక పద్ధతులు ఏమీ అవసరం లేదా? మీరు ప్రెస్ కనుక మేము వచ్చేస్తాం, ఎక్కడికైనా వచ్చేస్తాం, ఎట్లయినా వచ్చేస్తాం, పర్మిషన్ అవసరం లేదు, మీరు ఇచ్చేది పర్మిషన్, మీ ఇంట్లోకి నేను వస్తా అంటే ఎట్లా? అది అక్కడ జరిగింది. అది ప్రెస్ ఇస్తామంటే మైక్ పైకి పెట్టు. ఇప్పుడు నువ్వు ఇలా పెట్టావు, ఇట్లా పెడితే ఎట్లా ఉంటుంది? అయితే తోసేయను. అదే జరిగింది. మైకు ఇంకొంచెం ఉంటే మోహన్ బాబు కళ్ళకు గుచ్చుకునేది ఈ కొమ్ము. అట్లా అలాగా పెడతారు. అదే ఉంటే అందరూ ఉన్నారు, కంగారు. నీ కంగారు ఉంటే ఎదుటి మనుషులు, అందుకని మైక్ లాక్కున్నాడు. అది దానికి ఏదో క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పాలి? అనాథ రీతిగా ఎంటర్ అయ్యే జర్నలిస్ట్ ఏదో చేస్తే దానికి క్షమాపణ చెప్పాలా? పిచ్చి. అంటే జర్నలిస్టులు కనుక ఎక్కడైనా మా ఇష్టం, మేము ఏమైనా చేస్తాం, ఎక్కడికైనా వెళ్తాం, మీరు పర్మిషన్ ఇచ్చేదేంటి? మీ ఇంట్లోకి మేము వస్తాం, మీ బెడ్రూమ్లోకి మేము జ్వరపడతాం, మీ పిచ్చి పద్ధతి కదా అది టూ మచ్. అదే వేరే ఏం లేదు అక్కడ. అసలు విషయం వేరు. మోహన్ బాబు తన కొడుకు, దారి తప్పిన కొడుకు, అన్నీ దారి తప్పిన కొడుకుని దారికి తెచ్చుకోవాలని ఒక తండ్రి ప్రయత్నం. ఇక్కడ మోహన్ బాబుని చూడటం కానీ ఒక తండ్రి కొడుకుని చూస్తే అర్థమవుతుంది విషయం. ఒక కొడుకు దారి తప్పిన కొడుకు దారి తెచ్చుకోవడానికి తండ్రి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ ఆడియో కూడా రిలీజ్ అయింది ఇక్కడ. ఎంత చెప్పాడు అక్కడ, ఎవరైనా చెడిపోతున్నావు, తాగుడు మానేరా, ఏంట్రా ఈ తాగుడు, నీకేం తక్కువ చేశారు, ఇవన్నీ మాట్లాడారు కదా. మరి అవన్నీ తండ్రి తన బాధతోటి మాట్లాడతాడు. ఒక కొడుకు శుభ్రంగా ఉన్నాడు, ఇంకో కొడుకు ఇట్లా అవుతున్నాడు ఏంటి, తాగుడు బానిస అవుతున్నాడే, అన్నీ చెడగొట్టుకున్నాడు, కెరియర్ పోగొట్టుకున్నాడు, ఇవన్నీ అర్థమవుతుంది కదా. దాని మీద బాధపడుతున్నాడు. ఆ బాధలో కొడుకుని కొట్టాడు. కొడితే ఏంటని, మీకేంటని, కొడుకుని తండ్రి కొడితే ఏంటి, మీడియాకి ఏంటి అంత హడావిడిని? అది వచ్చింది, మాకేం లేదంటే పబ్లిక్లోకి వచ్చింది కదా. వస్తే ఇష్టం వచ్చేట్టు అడుగుతారా? మీ పిల్లలకు మీరు డబ్బులు పంచలేదంట కదా, మనోకి సరే వీడికి మనోజ్కి అన్యాయం చేశారంట కదా. ఎవరు చెప్పాడు నీకు? ఏం ప్రశ్నలు అయ్యి? నీకు ఏం తెలుసని అడుగుతావు ప్రశ్నలు? అన్యాయం చేశారా? డబ్బులు ఆస్తి పంచలేదా? ఆయన ఆస్తి అది, ఆయన స్వార్జితం. ఎవడో తాత మూల్యం కాదు. ఎవ్వడికి హక్కు లేదు. ఆయన ఇచ్చింది పుచ్చుకోవాల్సింది తప్పితే అడిగే హక్కు ఏ బిడ్డడికి లేదు. అలాంటి విషయాలు తెలుసుకోకుండా మీ మనోజ్కి అన్యాయం చేశారట కదా, విష్ణుకి ఎక్కువ చూశారట కదా, మీరు ఆస్తులు పంచలేదంట కదా. ఏం ప్రశ్నలు ఇవి? అడిగే ప్రశ్నలేను అసలు. ఏంటి ఆస్తులు పంచాల్సిన పరిస్థితి ఉందా ఏంటి? ఏమైనా తెలుసుకుని, సరే తాత ఆస్తి అంట కదా, ఆ తాత ఆస్తి అంటే మనోడు వారసుడు కదా, మరి మనోడికి ఎందుకు ఇవ్వలేదు, ఇద్దరు మనోడు ఇలాంటివి ఏమైనా తెలుసుకుని మాట్లాడాలి. అలాంటిది ఏమీ కాదు. అది స్వార్జితం. ఎవ్వడి హక్కు లేదు. మోహన్ బాబు తండ్రిగా ఎవరికి ఏది ఇస్తే తీసుకోవాలి. ఇంకా కావాలంటే అడిగి తీసుకోవాలి. అంతేకాని దబాయించి బెదిరించి ఇస్తావా అంటే కాదు కదా. అది పద్ధతే కాదు కదా. అది మరి విష్ణుతో ఎందుకు అలా గొడవ? నీతో ఎందుకు వచ్చేది గొడవ? మరి విష్ణు తండ్రి ఇచ్చి తీసుకున్నాడు, తన పాటు తన వ్యాపారం ఇంకా చేసుకుంటున్నాడు, పెంచుకుంటున్నాడు. ఇంకా ఉన్న ఆస్తి తండ్రి తదనంతరం ఎవరికి ఇస్తాడు. నువ్వు తదనంతరం వాడికి ఇస్తావేమో కనుక నాకు ఇప్పుడే ఇచ్చే, మా అమ్మ పేరు మీద రాసే, అమ్మ దగ్గర నుంచి నేను తెచ్చుకుంటాను. ఈ డ్రామాలన్నీ దరిద్రపు డ్రామాలు చెప్పుకుంటే చాలా అసహ్యం. సరే, అది లోపాయకారి. అది మీరు తెలుసుకుని మాట్లాడాలి. ఎందుకు గొడవ వచ్చింది? సరే, గొడవ వస్తే 4 గోడల మధ్య జరగాల్సింది, పొరపాటున అది బయటకు వచ్చేది. అది మనోజ్ వల్లే. మనోజ్ వాడు అసిస్టెంట్ ఎవడో పోలీసులకు ఫోన్ చేయడం అసలు కప్పు జరిగింది. సరే, వస్తే మాకు తెలిసింది కనుక మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు అడుగుతాం అంటే సరేనా? కరెక్టేనా అది? మీడియాకి
కరెక్ట్ కాదు కదా. మనోజ్ ఏం చెప్తున్నారంటే సార్, నేను ఆస్తి కోసం ఈ గొడవ చేయట్లేదు, నా ఆత్మగౌరవం కోసం చేస్తాను అంటున్నాను. ఇప్పుడు అసలు ఈ ఆత్మగౌరవం ఏంటి, నిజానికి వాళ్ళ మధ్య వివాదం ఏంటి సార్ అసలు? ఏంటి ఆత్మగౌరవం? పిచ్చివాగుడు వాడు పిచ్చి కోతలు తప్పితే అంటే మోహన్ బాబు తను లేనప్పుడు అంట తన వైఫ్ తోటి మాట్లాడాడట. మోహన్ బాబు, నీ వైఫ్ ఎవరు మోహన్ బాబుకి? కోడలు. కోడలతో మామ మాట్లాడితే నీ ఆత్మభావం దెబ్బతింటుందా? పిచ్చి మాటల దాంట్లో మాట్లాడే దాంట్లో అర్థం ఉండాలి కదా. అది మీడియా గుర్తెరగాలి. అది ఏంటయ్యా అడగాలి మీడియా. అరే మేము మాట్లాడేది ఎవరితోటి? మేము మామయ్యగా మాట్లాడేది, మామ మా కోడలతో మాట్లాడాడు. అది నువ్వు లేనప్పుడు మాట్లాడావు, నా పరువు తక్కువ అని అంటే ఏం ప్రశ్న అయ్యేది? ఏం మాట అని అడగాలిగా ప్రశ్న. అది కాకుండా మనోజ్ని అవమానించాడు మోహన్ బాబు, రౌడీతనం చూపించాడు మోహన్ బాబు. అంటే మోహన్ బాబును ఒక రౌడీ అని మీరు అనొచ్చు. మిమ్మల్ని మీ దగ్గర మైక్ లాక్కు తోసేస్తే క్షమాపించారు. రౌడీ ఏంటి? మీరేంటి రౌడీ మోహన్ బాబు అంటారా? అంటే నన్ను అన్నవాడు వాడు అనలేదు అనుకో, వాడు వేరే ప్రశ్నలు అడిగాడు, మైక్ ముందు పెట్టాడు. మీడియాలో కొన్ని మీడియాల్లో రౌడీ మోహన్ బాబు, ఏం భాష అది? పిచ్చి మాటలు కదా.